దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ను ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 400 కోట్లు బోనస్ గా ఇస్తున్నట్లుగా తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపడుతున్న బంద్ కు ఆయన మద్దతు పలికారు. ఓబీసీల బిల్లుకు అడ్డుపడుతున్న బీజేపీ తీరుకు నిరసనగా ఈ బంద్ జరుగుతున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు భట్టి. పార్లమెంటులో పార్టీలకు అతీతంగా కలిసి కేంద్ర పెద్దల్ని కలిసేందుకు టైం అడిగినా స్పందించలేదన్నారు. మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా దాదాపు 100 సంవత్సరాలు పైబడి, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేయలేనంత గొప్పగా మొట్టమొదటిసారి సైంటిఫిక్గా సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిపి దాని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో, సంఖ్యతో కేబినెట్ నిర్ణయం తీసుకొని చట్టసభల్లో అంటే శాసనసభలో ప్రవేశపెట్టి ఆ సంఖ్యను ప్రకటించడమే కాకుండా ఎంపిరికల్ డాటాతో 42% రిజర్వేషన్ని సంబంధించిన బిల్లుని శాసనసభలో పెట్టి దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేటట్టుగా క్యాప్ పెట్టి ఒక చట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే 42% రిజర్వేషన్ని బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి, అంటే భారత ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా, కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా, అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం